జై శ్రీమన్నారాయణ. 2026లో రాబోయే హోలీ పండుగ వెలుగుల కంటే ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన మనందరినీ ఆశ్చర్యానికి గురిచేయబోతోంది. అవును, మార్చి 3, 2026 ఒకే రోజు హోలీ పండుగ, లక్ష్మీ జయంతి మరియు చంద్రగ్రహణం. పండుగ పూట గ్రహణం రావడం అరిష్టమా? పొరపాటున కూడా చేయకూడని ఆ 3 పనులు ఏంటి? గ్రహణం ముగిశాక అదృష్టం కోసం ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయితే గ్రహణ దోష నివారణ పద్ధతి మీకు అర్థం కాదు. గ్రహణ సమయాలు, ఖచ్చితమైన వివరాలు. ముందుగా అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం: గ్రహణ సమయం 2026 మార్చి 3వ తేదీ మంగళవారం నాడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ ప్రారంభం స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలు. మోక్షకాలం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలు. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చంద్రోదయం సమయంలోనే ఈ గ్రహణం కనిపిస్తుంది. అంటే మనం హోలీ రంగులు ఆడుకొని ఇంటికి వచ్చే సమయానికి ఆకాశంలో చంద్రుడు ఎర్రగా గ్రహణ పీడతో కనిపిస్తాడు. సూతక కాలం అంటే ఏంటి? శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుండే ప్రకృతిలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీన్నే సూతక కాలం అంటారు. అంటే మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు. ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలను తాకకూడదు. ఈ సమయంలో వండిన పదార్థాలు త్వరగా పాడవుతాయి. అందుకే మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు, పాటించాల్సిన కఠిన నియమాలు. వీడియోని ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా గమనించండి. ఆహారం: ఉదయం 11 గంటల లోపు మీ భోజనం పూర్తి చేయండి. గ్రహణ సమయంలో జీర్ణశక్తి తగ్గిపోతుంది కాబట్టి ఏమీ తినకూడదు. దర్భల వినియోగం: మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగు, పచ్చళ్ళు, నెయ్యి డబ్బాలపై దర్భలు లేదా తులసి దళాలు వేయండి. ఇవి గ్రహణ కిరణాలలోని విషాన్ని పీల్చుకుంటాయి. గర్భిణులు: ఈ పాయింట్ చాలా ముఖ్యం. గ్రహణ సమయంలో గర్భిణులు కత్తులతో కోయడం కానీ సూదితో కుట్టడం కానీ చేయకూడదు. నిటారుగా కూర్చొని దైవనామ స్మరణ చేయాలి. నిద్ర: గ్రహణ సమయంలో ఆరోగ్యవంతులు నిద్రపోకూడదు. అది అనారోగ్యానికి దారితీస్తుంది. గ్రహణ దోష నివారణ మరియు లక్ష్మీ కటాక్ష పరిహారం. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పరిహారం. హోలీ రోజే లక్ష్మీ జయంతి కాబట్టి ఈ గ్రహణం వదిలాక మీరు ఈ పని చేస్తే మీ జాతకమే మారిపోతుంది. మొదటి పని: సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు గ్రహణం విడిచిన వెంటనే ధరించిన బట్టలతో సహా తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కల్లుప్పు వేయండి. రెండో పని: ఇల్లంతా శుభ్రం చేసి గంగాజలం లేదా పసుపు నీటిని ఇల్లంతా ప్రోక్షించండి. మూడవ పని: మహాపరిహారం. పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపంలో 2 యాలకులు వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని 108 సార్లు జపించండి. గ్రహణం వల్ల కలిగే పీడ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. చూసారుగా, ఈసారి హోలీ పండుగను రంగులతో పాటు భక్తితో, జాగ్రత్తతో జరుపుకోండి. ఈ సమాచారం మీ ఒక్కరికే కాదు, మీ బంధుమిత్రులందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం చందనాభి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.